అమ్మ ఎవ్వలకైనా అమ్మే, మనిషి అయినా నోరు లేని మూగజీవైనా బిడ్డ మీద తల్లికుండే ప్రేమ ఒక్కటే. ఆ బిడ్డకు ఇంతంత ఏమన్నైతే తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. జర్రంతసేపు అవుపడపోతే పానం పోయినట్లు తండ్లాడుతుంది. జగిత్యాల జిల్లాల ఓ ఆవు తన లేగదూడకు దూరమైంది. మళ్ళా తెల్లారి తన దూడ అవుపడేసరికి దాని తల్లి ప్రేమ ఎట్లా పొంగుకొచ్చిందో చూస్తే అవును, అమ్మ అమ్మే అనిపిస్తుంది ఎవ్వరికైనా. అదేంది గా ఆవు ఆటో ఎమ్మటి ఉరుకుతున్నది ఏంది? అరే ఆటో ఏడికి పోతా ఆవు కూడా ఇడవకుండా దాన్నే ఫాలో అవుతున్నది. ఆటో స్లో అయితే అది కూడా స్లో అవుతున్నది, స్పీడ్ పెంచితే ఆవు కూడా స్పీడ్ ఉరుకుతున్నది. మెయిన్ రోడ్డు గల్లీలని లేకుండా ఆటో ఎటు పోతాటే ఆవు కూడా పోతున్నదిగా. మరి ఆవు ఎందుకు అట్లా ఆటో వెనక పంట ఉరుకుతున్నది? అసలు ఆ ఆటోలో ఏమున్నది అనుకుంటుర్రా? మీరే చూడండి. చూసినరా లేక దూడున్నది ఆటోలా, ఈ ఆవే ఆ దూడ తల్లి అన్నట్టు. మరి ఆటో వెనకెందుకు ఉరుకొస్తున్నది ఇట్లా అంటే, ఇగో ఈ అన్న పేరు నరేందరు, ఈయన పెంచుకుంటున్న ఆవే దూడకు జన్మనిచ్చింది. అయితే రాత్రిపూట ఆవేటో వెళ్ళిపోయిందట. ఆయనది ఆవును ఎనుకలాడుకుంటా ఈ దూడను ఆటోలో వేసుకొని అన్ని గల్లీలు తిరుగుడు స్టార్ట్ చేసిండు. లాస్ట్ కు బస్ స్టాండ్ కాడయి ఆవు కనబడ్డదట. వెంటనే ఆటోలో ఉన్న దూడను ఆవు చూడంగానే తల్లి ప్రేమ పొంగుకొచ్చి ఆటో వెనకాల ఇట్లా ఉరుకొచ్చింది అని అంటున్నాడు నరేందర్ అన్న. అంతేనానే? రాత్రి ఎక్కడ దొరికింది మరి? బస్ స్టాండ్ పిల్లలే తల్లి రాదు కదా. లాస్ట్ కు ఒక కాడ ఆటో ఆగంగానే ఆవు తన లేగ దూడను ప్రేమగా తాకింది. ఇక ఈ ఆవు తన దూడ కోసం పడ్డ ఆరాటాన్ని చూసి తల్లి ప్రేమకు ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఇంకేముంటది చెప్పుండ్రి అనుకోబట్టినరట అక్కడోళ్ళు.